నా కొడుకు చాలా మంచోడు, అనుచరుడితో జూపాలి హత్య చేయించాడు. చాలాసార్లు చంపాలని చూశాడు. ఆయన ఆరోపణలు ఒకటి కూడా నిజం లేదు. శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు. కొల్లాపూర్ హత్య సంఘటన విషయంలో మంత్రి జూపాలి కృష్ణారావు చేసిన ఆరోపణలపై శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు స్పందించారు. శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులు, తమ్ముడు భార్యలు జూపాలి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. శ్రీధర్ రెడ్డి తమ్ముడు భార్యలు మాట్లాడుతూ తమను శ్రీధర్ రెడ్డి పేరు కూడా పెట్టి పిలిచేవాడు కాదని అన్నారు. అమ్మ అని ఆప్యాయంగా పిలిచేవాడని, ఆయన చాలా మంచివాడని చెప్పారు. అలాంటి వ్యక్తిపై జూపాలి ఆరోపణ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజకీయంగా తమ భావనకు ఎదుర్కోలేకనే జూపాలి కృష్ణారావు తన అనుచరుడు చిన్నంబావి మాజీ జెడ్పీటీసీ కృష్ణప్రసాద్ చేత హత్య చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం జూపాలి దిగజారుతున్నాడని అన్నారు. ఏ లబ్ధి జరుగుతుందని జూపాలి ఈ హత్య పాల్పడ్డాడని మండిపడ్డారు. అసలు శ్రీధర్ రెడ్డికి ఊర్లో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులు మాట్లాడుతూ జూపాలి కృష్ణారావు తమ కొడుకును ఎన్నోసార్లు చంపాలని చూశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకుపై జూపాలి కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. తమకు 3 కొడుకులని, వాళ్ళ మధ్యలో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. తమ్ములను శ్రీధర్ రెడ్డి తండ్రి కంటే ఎంతో ప్రేమగా చూసుకునేవాడని శ్రీధర్ రెడ్డి తల్లి అయితే ఇక్కడ ఒక వీడియో విడుదల చేసింది. దాంట్లోనైతే మనం వినొచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో హత్య రాజకీయాలకు ప్రేరేపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళకు నోర్లు మూసేలా వీళ్ళైతే ఒక వీడియో రిలీజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు నిన్న జూపాలి కృష్ణారావు వీళ్ళు ఏమంటారంటే తగాదాల వల్ల చనిపోవచ్చు, వాళ్ళకు చాలా ఊర్లోనైతే చాలా వరకు భూ వివాదాలు ఉన్నాయి, ఇదైతే రాజకీయ హత్య కాదు, ఇది వాళ్ళ పర్సనల్ గొడవలే అని చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ తల్లి ఏమంటున్నా అంటే, నా 3 కొడుకులకి ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు లేవు, నా కొడుకు చాలా మంచోడు, ఊర్లో అందరితోటి బాగుంటుండే, ఊర్లో ఇప్పటి వరకు కూడా ఎవరితో గొడవలు పెట్టుకోలే అని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే వాళ్ళ తమ్ముడు భార్యలు ఏమని చెప్తున్నా అంటే, మా బావ మమ్మల్ని పేరు కూడా పెట్టి విలువకపోతుండే, అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తుండే, ఎవరితోటి కూడా గొడవలు లేవు, ఆయన ఇది 100కి 100 ఇది రాజకీయ హత్యని అని అక్కడ ఉన్నటువంటి మంత్రి అనుచరుడైన చిన్నంబావి జెడ్పీటీస్ తోటి అయితే హత్య చేయించినట్టు, మాజీ జెడ్పీటీస్ తోటి హత్య చేయించినట్టు అయితే వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూస్తేనైతే ఏంటంటే, ఇక్కడ ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు చెప్పిన వైఆర్టీవీతో చెప్పిన మాటలు ఏంటంటే, శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఊర్లో గ్రామంలో చాలా మంచి పేరున్న వ్యక్తి, ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రజల వద్దకు వచ్చి మంచిగా సమస్యలు పరిష్కరించేది, అందరితో బాగుంటుండే, ఆయన చెప్పిన వాళ్ళు ఇక్కడ సర్పంచ్ అవుతుండే. ఇది అయితే ఎవరైతే ఇక్కడ అపోజిషన్లో అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎవరో అంటే రాజకీయ హత్యగానే చూడొచ్చని గ్రామస్తులు కూడా చాలా వరకు తెలిపిన సందర్భాలు అవుతున్నాయి. ఇక్కడ వాళ్ళు కూడా సవాల్ స్వీకరించారు. ఏమంటున్నారంటే, మేము కూడా చర్చకు సిద్ధం, మేము కూడా ఊకునేది లేదు, ఖచ్చితంగా జూపాలి కృష్ణారావు వచ్చి దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే వాళ్ళు చర్చకు సిద్ధం అని అయితే వాళ్ళు కూడా ఒక హెచ్చరించినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు.